నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీవారి నమూనా ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు. విజయవాడలో పుష్కర భక్తులకు వెంకన్న దీవెనలు. పదో రోజుకు చేరిన కృష్ణా పుష్కరాలు. పుష్కర స్నానాలతో పరవశిస్తున్న పుణ్య ఘాట్లు. అపురూపం, అద్భుతం, పురావస్తు ప్రదర్శన. శ్రీవారి నమూనా ఆలయంలో భక్తులకు టీటీడీ కానుక. విజయవాడ పీడబ్ల్యూడీ మైదానం గోవింద నామస్మరణతో మారుమ్రోగుతోంది. కృష్ణా పుష్కరాలకు అధిక సంఖ్యలో వస్తున్న భక్తులు విజయవాడ నగరంలో అటు దుర్గమ్మను, ఇటు ఏడుకొండలవాడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి నమూనా ఆలయంలో టీటీడీ అర్చకులు వైఖాన సాగముక్తంగా స్వామివారికి నిత్య కైంకర్యాలైన సుప్రభాతం, తోమాల, అర్చనలను పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. పుష్కర వేణి, కృష్ణవేణి పుష్కర భక్తులతో పరవళ్లు తొక్కుతోంది. 10వ రోజుకు చేరుకున్న పుష్కరాలకు భక్తకోటి తండోపతండాలుగా కృష్ణమ్మ సన్నిధిలో పుణ్యస్నానాలు ఆచరించి తీర్థవిధులు పూర్తి చేసుకుని దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఇక 9 రోజులకు గాను మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 1,22,00,000 మంది పుష్కర స్నానం చేయగా నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 15,55,454 మంది పుష్కర స్నానంతో పునీతులయ్యారు. పుష్కర శోభతో కృష్ణా, గుంటూరులోని పలు ఘాట్లు భక్తులతో కళకళలాడుతున్నాయి. జలసిరితో ఉట్టిపడుతున్న కృష్ణమ్మ పుష్కర కాంతులతో భక్తులకు స్వాగతం పలుకుతోంది. మరో 2 రోజుల్లో ముగియనున్న పుష్కరాలను పురస్కరించుకుని భక్తకోటి అధిక సంఖ్యలో కృష్ణమ్మ ఒడిలో పుష్కర స్నానం చేసి పునీతమవుతోంది. ఇందులో భాగంగా విజయవాడలోని దుర్గాఘాట్ ఉదయం నుంచే పుష్కర భక్తులతో కిటకిటలాడింది. భక్తులు దుర్గమ్మను స్మరిస్తూ కృష్ణమ్మకు నమస్కరించి పుష్కర స్నానం చేశారు. అదేవిధంగా విజయవాడలోని పలు పుష్కర ఘాట్లలో కూడా భక్తుల రద్దీ కనిపించింది. కృష్ణవేణి, పద్మావతి, పున్నమి ఘాట్లలో భక్తకోటి పుష్కర స్నానంతో పునీతమైంది. మరోవైపు గుంటూరులోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం అమరావతి నదీమ తల్లి పుష్కర పండుగతో కాంతులీనుతోంది. అమరావతి, గౌతమ బుద్ధ ఘాట్లో భక్తులు విశేషంగా పుణ్యస్నానాలు ఆచరించారు. పావన కృష్ణానదికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి దీపాలు వదిలి భక్తితో పుష్కర స్నానం పూర్తి చేసుకుని అమరలింగేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం పాలమూరు జిల్లాలోని సుప్రసిద్ధ ఆంజనేయ క్షేత్రం బీచ్పల్లి కృష్ణా పుష్కరాల నేపథ్యంలో సందడిగా దర్శనమిస్తోంది. శ్రీ మహావిష్ణువు అంశ, కృష్ణ, మహాదేవుడి అంశ వేణితో కలిసి కృష్ణవేణిగా అనుగ్రహిస్తున్న బీచుపల్లి కృష్ణా తీరంలో భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాలు చేసి వాయునందరుడి కృపకు పాత్రులవుతున్నారు. కృష్ణా తీరంలో పవిత్ర సంగమ ఘాట్ పుష్కర భక్తులతో పరవశిస్తోంది. కృష్ణా, గోదావరిల సంగమ ప్రాంతం కావడంతో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం సంగమ ఘాట్లో భక్తులు అధిక సంఖ్యలో పుష్కర స్నానాలు చేసి కనకదుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్లారు. అదేవిధంగా గుంటుపల్లి పద్మావతి ఘాట్లో భక్తులు పుష్కర స్నానం పూర్తి చేసి పిండ ప్రదానాలు చేశారు. ఇక నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. ఆబాలగోపాలం పావన కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి పుష్కర యాత్రను పరిపూర్ణం చేసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో ఆదివారం ఉదయం శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న సిరిసేనకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ డి సాంబశివరావులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా చైర్మన్, ఈవోలు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్న శ్రీలంక దేశాధ్యక్షుణ్ణి శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్, ఈవోలు మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఆదివారం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని హెచ్సిఎల్ అధినేత శివనాడర్ దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర బాలమందిరానికి ఆయన ₹1,00,00,000 విరాళాన్ని ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును శివనాడర్ టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావుకు అందించారు. ఇక తిరుమల శ్రీవారికి అనంతపురంకు చెందిన
శ్రీ దుర్గా మారుతి ఆటోమోటిక్ సంస్థ తరపున 15 లక్షల విలువైన మారుతి సుజుకి ఎస్ క్రాస్ మోడల్ కారును కానుకగా అందజేశారు. ముందుగా శ్రీవారి ఆలయం ఎదుట టీటీడీ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించాక ఈ నూతన వాహనాన్ని దాతలు అధికారులకు అందజేశారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో బెజవాడ దుర్గమ్మ సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. రద్దీకి అనుగుణంగా దుర్గగుడి అధికారులు ఆలయంలో 5 క్యూలైన్ల పద్ధతిని ప్రవేశపెట్టారు. అలాగే వయోవృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా కొండ కింద ఉన్న అశోక స్తంభం నుంచి ఆలయం వరకు ఉచిత బస్సులను నడుపుతున్నారు. ఈ సౌలభ్యాన్ని ఇక ముందు కూడా శాశ్వతంగా కొనసాగించే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. అలాగే ఈ నెల 26న శ్రావణ శుక్రవారం సందర్భంగా దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి 1000 టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచగా ఇప్పటికే ఆన్లైన్లో దాదాపు 100 టికెట్లను భక్తులకు అందజేశారు. ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం నాడు ఉదయం 5:45 అలాగే 9:30 2 విడతలుగా నిర్వహిస్తారు. ఇక నుంచి ఏడాది పొడవునా ప్రతి శుక్రవారం మంగళగౌరి వ్రతాన్ని భక్తులు ఆచరించే విధంగా ఏర్పాట్లు ప్రారంభించనున్నట్లు దుర్గగుడి ఈవో తెలిపారు. ఈ శ్రావణ మాస సందర్భంగా మేము 26వ తేదీన 4వ శుక్రవారము వరలక్ష్మి వ్రతం సామూహికంగా పెట్టామండి. దాని టికెట్ ధర 1500. కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా మీరు ఏ ఏర్పాట్లు చేసుకోకుండా ఖాళీ చేతులతో ఈ వ్రతాన్ని చేయడానికి రావచ్చు. ప్రతి మహిళకి, ప్రతి ముత్తైదువుకి కలశం ఇచ్చి ఇక్కడ పూజా సామాగ్రి ఇచ్చి ఒక 2 గంటల పాటు పూజ ఉంటుంది. 5:45కి రిపోర్టింగ్ టైం ఫస్ట్ బ్యాచ్ కి, రెండో బ్యాచ్ కి 9:30 ఉదయం మీరు రావచ్చు. 10ంటికల్లా స్టార్ట్ అవుతుంది. 2 గంటల పాటు ఈ పూజ ఉంటుంది. అలాగే టీటీడీతో అనుసంధానం చేసుకుని వాళ్ళ పున్నం తోటలో ఉన్న కౌంటర్లోను, అలాగే లబ్బిపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి కౌంటర్లోను కొంచెం మితంగా అక్కడ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాము. విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలోని శ్రీవారి నమూనా ఆలయం భక్తజన సంద్రంగా దర్శనమిస్తోంది. నమూనా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎస్వి మ్యూజియం భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతోంది. శ్రీవారి తత్వాన్ని, వైభవాన్ని, ఉత్సవ విశేషాలను ఛాయాచిత్రాల రూపంలో కనులారా దర్శించిన భక్తజనం సంతృప్తి చెందుతున్నారు. యుగ యుగాల చరిత్రను తెలియజేసే అపురూప కళాఖండాలు, తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని, శ్రీవారి వైభవాన్ని తెలిపే ఛాయాచిత్రాలు, శ్రీవారి లీలా విశేషాలు, శ్రీనివాస కళ్యాణ ఘట్టాలు, ఇలా ఎన్నెన్నో అపురూప గాథలు అక్కడ మన కళ్లకు సాక్షాత్కరిస్తాయి. ఈ సాక్షాత్కార వైభవోత్సవానికి చిరునామాగా నిలుస్తోంది విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియంను సందర్శించిన భక్తులు మధురానుభూతికి లోనవుతున్నారు. శ్రీవారికి పద్మపీఠం నుంచి కిరీటం వరకు అలంకరించే వివిధ ఆభరణాలు కనువిందు చేస్తున్నాయి. పురాతన కాంస్య విగ్రహాలు, నమూనా ఆనంద నిలయం, శ్రీవారి మూల విరాట్టుకు నిత్యం అలంకరించే ఆభరణాలు, వాటి వివరాలను భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. శ్రీ వైష్ణవుల్లో అగ్రగణ్యులైన భగవద్ రామానుజాచార్యుల జీవిత విశేషాలు, శ్రీవారి భక్తాగ్రేసరుడైన అనంతాళ్వాన్ ఛాయాచిత్రాలతో పాటు తిరుమలేశుడికి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాల వాహన సేవలు, శ్రీ మలయప్ప స్వామి వారి వివిధ అలంకరణలను భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. భృగు మహర్షి పాదనేత్రాన్ని శ్రీ మహావిష్ణువు చిరిమివేయడం, లక్ష్మీదేవి అన్వేషణలో శ్రీనివాసుడు వెంకటాద్రికి చేరి పుట్టలో నివసించడం, పద్మావతీదేవిని చూసి శ్రీనివాసుడు మోహించడం, పెళ్లి కోసం శ్రీనివాసుడు కుబేరుని వద్ద అప్పు చేయడం, సకల దేవతల సమక్షంలో పద్మావతి శ్రీనివాసుల పరిణయం తదితర ఘట్టాలు భక్తులకు తిరుమల క్షేత్రంలో ఉన్న అనుభూతిని కలిగిస్తున్నాయి. ఇక కృష్ణా పరివాహక ప్రాంతంలో లభించిన కోహినూర్ వజ్రం, గ్రేట్ మొఘల్ వజ్రం, హోప్ వజ్రం ఛాయాచిత్రాలు మన చారిత్రక సంపద గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం.
కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిడ్డలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. కృష్ణానది పుష్కర వైభవాన్ని మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖపట్నం చట్టివానిపాలెంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ అమృతలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాస పూజలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో విశేష అలంకరణ చేసి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే శ్రీ బాల త్రిపుర సుందరి పాద సన్నిధిలో జరిగిన సామూహిక కుంకుమార్చనలో మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వరంగల్లోని శ్రీ భద్రకాళి దేవాలయంలో పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాలలో ప్రత్యేక కార్యక్రమాలు జరిపి పవిత్ర ప్రతిష్ఠ, పవిత్ర పూజలను పూర్తి చేశారు. ఆపై శోభాయమానంగా కొలువైన శ్రీ భద్రకాళీదేవికి పవిత్రాలను సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయం సామూహిక కుంకుమార్చనలతో శోభిల్లింది. త్రిశక్తి రూపిణిగా అనుగ్రహిస్తున్న శ్రీ మహాశక్తి సన్నిధిలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రీతికరమైన కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు విశేషంగా ఈ కుంకుమార్చనలో పాల్గొని స్తోత్ర పఠనం చేస్తూ మహాశక్తిని సేవించారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీపేట వెంకటరమణ స్వామి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. స్వామివారి సన్నిధిలో అఖండ విష్ణు సహస్రనామ పారాయణం భక్తిరసభరితంగా నిర్వహించారు. ఇందులో ఆంధ్ర, తెలంగాణలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ముందుగా శ్రీ వెంకటరమణ స్వామివారిని చూడచక్కగా ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి మహామంగళహారతులు సమర్పించారు. ఆపై సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. హైదరాబాద్ ముషీరాబాద్లోని భవానీ శంకర దేవాలయంలో వరలక్ష్మి పూజలను మహిళలు భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి మంగళహారతులు సమర్పించారు. ఆపై అర్చకులు శ్రీ భవానీదేవికి పుష్పాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చల్లని సాయం సంధ్యా సమయంలో లోకాలను పరిపాలించే లోకపావని శ్రీ భువనేశ్వరీదేవి ఉంజల్ సేవలో కొలువై భక్తులను అనుగ్రహించింది. నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయం ఇందుకు వేదికగా నిలిచింది. శ్రావణమాస పూజల్లో భాగంగా శ్రీ భువనేశ్వరీదేవిని పలు రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మలగన్న అమ్మ ఊంజల్ సేవను తిలకించి తన్మయులయ్యారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని అహోబిల మఠంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి 1,00,000 తులసి దళార్చనను వేడుకగా నిర్వహించారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తులసి దళంతో అర్చన మహాశ్రేష్టమని పురాణోక్తి.
ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేష ఆరాధనలతో ధూపదీప నైవేద్యాలు సమర్పించి తరువాత స్వామి సన్నిధిలో తులసి దళార్చనను భక్తి శ్రద్ధలతో జరిపారు. శ్రీకాళహస్తి దేవస్థాన అనుబంధాలయం ఊరందూరులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వరుడి కళ్యాణాన్ని రమణీయంగా జరిపారు. ముందుగా శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి అధికారులు పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి నీలకంఠేశ్వరుడికి సమర్పించారు. ఆపై ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో కొలువుదీర్చి కళ్యాణ క్రతువును వేడుకగా పూర్తి చేశారు. మేళతాళాలు వేద మంత్రాల మధ్య నయనమనోహరంగా సాగిన ఆది దంపతుల కళ్యాణం భక్తులకు మధురానుభూతిని కలిగించింది. గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లోని రాఘవేంద్ర స్వామి మఠాలలో మూల బృందావనానికి పంచామృతాభిషేకాలు, శ్రీ ప్రహ్లాద వరదుడికి విశేష ఆరాధనలు, ఊరేగింపులు వైభవంగా నిర్వహించారు. ఆ వివరాలు మీకోసం. నెల్లూరులోని శ్రీ రాఘవేంద్ర స్వామి మందిరంలో స్వామివారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని సహస్రశంఖ క్షీరాభిషేకాన్ని భక్తరసభరితంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ క్షీరాభిషేకంలో పాల్గొని రాఘవేంద్రుడి దీవెనలు అందుకున్నారు. సికింద్రాబాద్ మల్కాజ్గిరిలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 345వ ఆరాధనోత్సవాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి మూల విరాట్కు బృందావనానికి పంచామృత అభిషేకం జరిపి పుష్పమాలలతో అలంకరణ చేసి హారతులు సమర్పించారు. అదేవిధంగా సికింద్రాబాద్ సైనిక్పూర్లోని శ్రీ వేణుగోపాల ఆంజనేయ రాఘవేంద్ర స్వామి దేవాలయంలో రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూల బృందావనానికి వివిధ రకాల పుష్పమాలలతో వెన్న, వెండి ఆభరణాలతో ప్రత్యేక అలంకరణలు చేసి విశేష ఆరాధనలు, ధూపదీప నివేదనలు చేశారు. చిత్తూరు జిల్లాలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి 345వ ఆరాధనోత్సవాలను కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీమద్వారాధన, పాదుక పూజలను జరిపి అంతరాలయ రథోత్సవాన్ని జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని మూల బృందావనాన్ని శ్రీ ప్రహ్లాద వరదుడిని దర్శించుకున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రం ఆర్ఎస్ గార్డెన్స్ లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ ప్రహ్లాదరాజస్వామి ఉత్సవమూర్తికి పాదపూజలను వేడుకగా నిర్వహించారు. అనంతరం మఠం ప్రతినిధులు వసంత పూజలను జరిపారు. ఆపై శ్రీ ప్రహ్లాదరాజస్వామి వారిని గజవాహనంపై కొలువు తీర్చి ఊరేగింపుగా భవానీ నగర్లోని శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధికి తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ప్రహ్లాదరాజస్వామి తిరిగి రాఘవేంద్ర స్వామి మఠానికి చేరుకున్నారు. మెదక్ జిల్లా కొండాపూర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్ఠా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా యాగశాలలో జలాధివాసం, స్థాపిత దేవతా పూజలు, మూలమంత్ర అనుష్ఠానం తదితర కార్యక్రమాలను పూర్తి చేసి చండీ హోమాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా వర్ధిల్లుతున్న మహానందిలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ఆలయంలో నిత్య కళ్యాణం, పచ్చతోరణం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీ కామేశ్వరి దేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణ చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య ధారణ, తలంబ్రాల క్రతువులను జరిపారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం ముంబైకి చెందిన అజయ్ ప్రసన్న తన వేణుగానంతో శ్రీవారి భక్తులను అలరించారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 38,500 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం, దివ్య దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 167 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.